పార్లమెంటు సమావేశాలు స్టార్ట్ అయ్యి 3 వారాలైంది. ఒక్క అంశం మీద చర్చ లేదు. ఒక్క అంశం మీద చర్చ లేదు. ఏ ఒక్క అంశం మీద సీరియస్‌గా డిస్కషన్ లేదు. రోజు గందరగోళమే. రోజు వాయిదాలే. విపక్షాల ఆందోళనలే. ఏదో ప్రభుత్వం అయితే కొన్ని కీలక బిల్లులను కూడా చర్చ లేకుండానే ఏమో ఆమోదింపజేసుకుంటున్నారు, పోతూ ఉన్నారు. దేనికోసం ఇదంతా అంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు సభకు రావాలి. ఢిల్లీలో జరిగిన విద్యార్థుల లాఠీచార్జ్, విద్యార్థుల మీద అమానవీయంగా ఏదైతే దాడి జరిగిందో దాని మీద చర్చించాలి, సభకు సమాధానం చెప్పాలి. ఇంతే, ఇంతకుమించి ఇంకేం లేదు. సభకు రావాలి, దాని మీద చర్చించాలి, సమాధానం చెప్పాలి. అయినా కూడా అమిత్ షా గారు ఆ సభ మొహం చూడట్లేదు. పార్లమెంట్కి వస్తున్నారు, ఏవో వాళ్ళకు సూచనలు సలహాలు వాళ్ళ పార్టీ వాళ్ళకి చేస్తున్నారు, ఏవో షెడ్యూల్ ఏవో ఏవో ఇంటర్నల్గా ఏమో మాట్లాడుకుంటున్నారు. పార్లమెంట్కి వస్తున్నారు కానీ సభకు మాత్రం పోవట్లేదు. రోజు విపక్షాల ఆందోళనలు. తాజాగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారిని కలిశారు. ఆయన అడిగింది కూడా ఒకటి, అసలు హోమ్ మినిస్టర్ సభకు రమ్మనండి అబ్బా, సభకు రమ్మని చెప్పి అక్కడ చర్చించమని చెప్పండి, ఎవరు వద్దంటున్నారు అని. సో ఈరోజు తాజాగా రాజ్యసభలో మళ్ళీ విపక్షాలు తీవ్ర ఆందోళన చేస్తూ ఉంటే చైర్మన్ సిపి రాధాకృష్ణన్ పార్లమెంటు వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజుకు ఒక అసాధారణమైన విజ్ఞప్తి చేశారు. హోంశాఖ మంత్రి అమిత్ షాను సభకు రప్పించి ఏర్పాట్లు చేయండి, కనీసం ఆయనకి ఇక్కడ రప్పించడానికి ఒప్పించండి, ఆయన ఇక్కడ వచ్చే విధంగా మీరు ఏర్పాట్లు చూడండి, అంటే ఆయనకు వచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయండి. సభ చర్చించాలి కదా, సభ జరగాలి కదా, మీరు రప్పించండి అమిత్ షాను సభకు, మీరు పరిశీలించండి నా విజ్ఞప్తిని అని చెప్పి నేరుగా రాజ్యసభ చైర్మన్ దాదాపు సో సభ్యుని సభకు రమ్మని చెప్పండి అని ఎక్కడే కనుక స్పీకర్లు కానీ చైర్మన్లు కానీ లోక్సభ స్పీకర్లు కానీ రాజ్యసభ చైర్మన్లు కానీ ఇంత అసాధారణంగా ఎవరికి ఏ మినిస్టర్గా విజ్ఞప్తి చేసి ఉండరు. సభలు టైం అంతా వేస్ట్ అవుతుంది, చర్చలు జరగటం లేదు. హోంశాఖ మంత్రిని సభకు రప్పించండి అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రికి రాజ్యసభ చైర్మన్ విజ్ఞప్తి చేయాల్సిన పరిస్థితి. ఎందుకని అమిత్ షా గారు సభకు వెళ్ళలేకున్నారు, ఎందుకని కనీసం సభకు మొహం చూపించలేకున్నారు? సో ఆయన ఆదేశాలతోనే ఢిల్లీలో విద్యార్థుల మీద అంత అమానవీయంగా దాడి జరిగిందా? తప్పు జరగనప్పుడు ఎందుకు సభ ముందు నిలబడలేకున్నారు, సభలో ఎంటర్ కాలేకుండా ఉన్నారు? ఎంతకాలం అనేలా ఈ సభలు ముగిసిపోయేంత వరకునా? ఆ తర్వాత సభలు వచ్చేసరికి ఇదంతా మర్చిపోతారనా? అధికారం ఉంది అన్నప్పుడు దాన్ని బాధ్యతాయుతంగా వాడాలి కదా. సభకే రాలేకున్నారు 3 వారాలు, మొత్తం అంతా వేస్ట్, అసలు సభనే జరగట్లేదు.